మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా పిల్లలు జన్మించినప్పుడు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కొంతమంది పిల్లలకు శాంతి వచ్చింది అని చెప్పి 21వ రోజులోపే పూజ చేయించాలి అని చెప్పి నక్షత్రం తిరిగి వచ్చే లోపల చేయాలంట ఇలా చెప్పి వింటూ ఉంటాము. అంటే ప్రత్యేకించి వాళ్ళు పుట్టిన టైంని బట్టి అలా వస్తుందా, ఆ నక్షత్రంలో పుడితేనే అలా ఖచ్చితంగా ఎవరికైనా వస్తుందా, ఏంటి అసలు ఈ విధానం అంతా కూడా తెలియజేయండి. పుట్టిన సమయాన్ని బట్టి వచ్చేది ఒకటి ఉంటుందండి, బాలారిష్ట దోషాలు అంటారు. అది 12 ఏళ్ల వరకు దాని ప్రభావం ఉంటుంది. నక్షత్రం కొన్ని పాదాలు కొన్ని నక్షత్రాలకి శాంతి నక్షత్రాలుగా చెప్పారు. అందులో కేవలం మనం ఇప్పుడు చూడండి, కొన్ని నక్షత్రాలు ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక అశ్విని నక్షత్రం ఉంది. మొదటి పాదము శిశువు గండం అంటారు. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఏమంటే నేను మొదటి పాదంలో పుట్టాను, నాకే గండం జరగలేదు అనొచ్చు. దాని ఎగ్జామ్షన్ ఏమిటి, ఏం చూడాలి అంటే లగ్నం బలంగా ఉందా లేదో చూడాలి. లగ్నం బలంగా ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి మొదటి పాదంలో పుట్టినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అయితే ఇది ఎప్పుడు పుట్టినప్పుడు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది, కానీ చిన్నప్పుడు మాత్రమే. ఇది చాలామంది తెలియక ఉండి నాది 1వ పాదం అన్నారు, నేను గండ నక్షత్రంలో పుట్టానంటే 40 సంవత్సరాల వయసులో కూడా ఆలోచిస్తారు. అసలు సంబంధం ఉండదు, అక్కడ ఇంకుండదు ప్రభావం, చిన్నప్పుడే ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాల లోపు? పుట్టినప్పుడు 12 సంవత్సరాల లోపల ఉంటుందండి ఎప్పుడైనా కూడా, ఏదైనా కూడా. బాలారిష్టం కానివ్వండి, శిశువుకి సంబంధించింది కానివ్వండి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే నక్షత్ర శాంతి చేసుకుంటారు, లేదా రుద్రాభిషేకం అంటే ఈ 12 సంవత్సరాల లోపే చేయించుకుంటారు. అయితే నక్షత్రం తిరిగి వచ్చే లోపల చేయించుకోవాలి ఈ నక్షత్ర దోషాలు మాత్రం. అంటే ఈ అబ్బాయి పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అశ్విని 1వ పాదంలో పుట్టారు, వాళ్ళకి ముందు మనం పరిశీలన చేయాల్సింది నక్షత్రము యొక్క మొదటి పాదంలో పుట్టారు కదా, లగ్నం ఎలా ఉందో చూడాలి. లగ్నం బలంగా ఉంటే ఇది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు. లగ్నం కూడా పాడై షష్టమ స్థానము చతుర్థ స్థానాలు కలిసాయి, అప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం, గండం గడవడం, అమ్మో అసలు బతుకుతాడో లేదో అనుకున్నామండి, బయటపడ్డాడు. అది అశ్విని నక్షత్రం. ఇక భరణి నక్షత్రం కనుక తీసుకుంటే పితృగండము అంటారు. ఓకే, పితృమాతృగండం 3వ పాదం భరణి నక్షత్రం అన్నప్పుడు మనందరం ఏమనుకుంటాం, అమ్మో తల్లిదండ్రులకి ఏదో అయిపోద్ది అంటాను భయపడతాం. ఏమీ భయపడాల్సిన పని లేదు. అది 3వ పాదానికి సంబంధించిన నక్షత్ర శాంతి చేసుకొని వాళ్ళ ఆ అబ్బాయి జాతకంలోని అలాగే తల్లిదండ్రి జాతకాల్లో గండయోగాలు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. చెక్ చేయకుండా ఊరికే ఆ 3వ పాదంలో పుట్టడము తల్లికే ఏమైపోతుంది తండ్రికి అయిపోతుంది అని భయపడాల్సిన పని లేదు. తల్లి జాతకంలోని ఏమైనా గండ సమయం దశ నడుస్తుందా, తండ్రి జాతకంలోని అష్టమాధిపతికి సంబంధించిన దశలు ఏమైనా నడుస్తున్నాయా, అబ్బాయి జాతకంలో నిజంగానే ఉట్టి నక్షత్ర దోషమే కాకుండా 4వ స్థానము 4-8 లేదా 9-8 కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇది పూర్తిగా పరిశీలన చేయకుండా ఏదో ఒక సిమ్టమ్ పట్టుకొని అన్నింటినీ క్యాన్సర్ అంటారు చూసారు కొన్నిసార్లు, అమ్మో ఇది రాశారు ఇది క్యాన్సర్ అనుకుంటే ఎట్లా, దాన్ని పూర్తిగా పరిశీలన ఎలా చేస్తాం అలా తెలుసుకోవాలి. అలాగే కృత్తికా నక్షత్రానికి ఏం చెప్పారు అంటే ఇది కూడా 3వ పాదం దోషమేనండి, అంటే 3వ పాదానికి సేమ్. అయితే ఇక్కడ ఈ నక్షత్రాధిపతి అధిష్టాన దేవత ఎవరో దాన్ని బట్టి కూడా వాళ్ళకి చేసుకుంటుంటే బాగుంటుంది. ఇప్పుడు కృత్తికా నక్షత్రానికి రవి, భరణి నక్షత్రానికి అధిదేవతలు అధిష్టాన దేవతలు అని ఉంటారు. యముడు అధిదేవత చెప్పాలంటే, అమ్మవారిని ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అలాగే మొదటి ఇది అయినటువంటి అశ్విని నక్షత్రానికి సహజంగా ఏంటంటే అశ్విని దేవతలు అని చెప్తుంటారు, గణపతి ఆరాధన మంచిది వీళ్ళకి, అంటే ఏదైనా గండాలున్నా తొలగిపోతాయి. అదేవిధంగా మీకు చూసుకుంటే రోహిణీ నక్షత్రం అండి, మీకు రోహిణీ నక్షత్రం 4 పాదాలు మేనమామ గండం అంటారు. అందుకే చూడండి కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు, అందుకే మేనమామని అంటే అతను చిన్నప్పుడు ఆ ట్రీట్ అలా చేశాడు, ఇద్దరిని జైల్లో పెట్టడం, వాళ్ళ తల్లిదండ్రుల్ని బందీఖానా చేయడం, వాళ్ళని హింస పెట్టడం అన్నీ చేశాడు ఆయన. అందుకని ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రోహిణీ నక్షత్రంలో పుట్టిన జాతకుడి యొక్క 6వ స్థానాన్ని పరిశీలన చేయాలి. 6వ స్థానం పరిశీలన చేసి ఆ నక్షత్రం యొక్క మహాదశ అయిపోయిందంటే, రోహిణి అంటే చంద్ర నక్షత్రం అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరేం టెన్షన్ పడక్కర్లేదు. 6వ స్థానం బాగుంది, మేనమామకి ఏమీ అవ్వదు. లేదు మేనమామ స్థానం పాడైంది, బుధుడు పాడయ్యాడు, రోహిణి నక్షత్రంలో పుట్టాడు, అప్పుడు నక్షత్ర శాంతి చేసుకోవాలి. ఆ మేనమామ ఎవరైతే ఉన్నారో ఆ మేనమామ ఇప్పుడు కొన్ని నక్షత్రాలకి ఎలా అంటే నూనెలో చూడాలని ఉంటుంది, అలా చూడడము. అదేవిధంగా వాళ్ళ మేనమామ కూడా ఇంట్లో ఏదైనా హోమం లాంటివి చేయించుకోవడము, వాళ్ళు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. మరి మేనమామకి దోషం ఉన్న మేనమామ కూడా చేయించుకోవాలి. అది అదేవిధంగా మీకు
ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రానికి రెండవ పాదానికి ధనహాని అని ఉంటుంది. చిన్నపిల్లడికి ఏం ధనహాని కాబట్టి అప్పుడు ఏం చూడాలంటే కళ్ళకి సంబంధించిన ముఖానికి సంబంధించిన దోషం ఏమైనా వస్తుందేమో, కొంతమంది కళ్ళకి ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కోసారి కుటుంబ స్థానం పాడే పుడతారు కొంతమంది. అలాంటప్పుడు కుటుంబీకులు ఇబ్బంది పడతారేమో తెలుసుకొని ఆ కుటుంబ స్థానంలో ఏ గ్రహం ఉందో దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవాలి. అదేవిధంగా 3-4 పాదాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఆశ్లేష నక్షత్రానికి పితృగండాలు చెప్పడం జరిగింది ఆశ్లేష నక్షత్రంలో. అది కూడా సేమ్, అంటే అలాగా 4వ స్థానం ఎలా ఉంది, 9వ స్థానం ఎలా ఉంది. చాలామంది తెలియక ఆశ్లేష నక్షత్రం అంటే పెళ్లికి పనికిరాదు అనుకుంటారు. అది తప్పండి. ఆశ్లేష నక్షత్ర జాతకులు బాగా తెలివైన వాళ్ళు అయి ఉంటారు. సర్ప నక్షత్రం అని భయపడుతుంటారు. ఎప్పుడు కూడా వివాహం అనేటువంటిది సప్తమ స్థానాన్ని చూడాలి. సప్తమ స్థానం చూడకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోని వెంటనే వివాహానికి పనికిరాదనేటువంటి డెసిషన్ ఏ నక్షత్రం మీద తీసుకోకూడదు. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి అంశం. అలాగే మరొకటి ఏంటంటే మఖా నక్షత్రము. మఖా నక్షత్రాన్ని కూడా నక్షత్రాధిపతి మొదటి పాదం కనుక తీసుకుంటే శిశుగండం. వాళ్ళకి మళ్ళీ అలాగా గండాంతర భాగాల్లో ఏమైనా జన్మించారా అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా ఓన్లీ ఒకటి మొదటి పాదంలో శిశుగండం అన్నారు ఏదో అయిపోద్ది అనుకుంటే ఏమైపోద్ది అంటే అక్కడ రాంగ్ అవుద్ది. ఒక్కోసారి మనం లగ్నం ఎలా ఉంది చెక్ చేసుకోకుండా వెంటనే కన్క్లూజన్కి రాకూడదు. ఇలా కొన్ని నక్షత్రాలు చెప్పారు, అన్ని నక్షత్రాలు దోషం కాదు. అలాగే మిగతా 3 పాదాలు మఖా నక్షత్రం మంచిదే. ఇక ఉత్తరా నక్షత్రం కనుక తీసుకుంటే మొదటి పాదం మాతృపితృగండము అంటారు. అంటే ఇక్కడ ఏమీ లేదు. ఇది ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం వెళ్తూ ఉన్నాం, అక్కడ ఇలాగ ఒక కర్వ్ వస్తుంది రోడ్డు, ఒక బోర్డు పెడతారు అక్కడ, ఏమంటే ముందుని కర్వ్ ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని. మనం అది పెట్టాడని వాడు భయపెట్టాడని అర్థమా మనం జాగ్రత్త పడాలని? సింపుల్ కదా. మరి వీడేంటి గవర్నమెంట్ వాడికి బుద్ధి లేదు ఇట్లా పెడతాడా, మనం ఎంత క్షోభకు గురైపోయామనుకుంటామా? లేదు, మెంటల్ టెన్షన్ అయిపోయిందండి బోర్డు చూసానం కదా, అమ్మ మంచి పని చేశాడు. అలాగే మహర్షులు ఏం చెప్పారంటే అయ్యా ఈ నక్షత్రంలో పుట్టినప్పుడు మఖా నక్షత్రంలో పుట్టాడు శిశుగండము అనగానే మీరు లగ్నం చెక్ చేసుకోండి, అబ్బాయికి శాంతి చేయించండి, అప్పుడు బాగుంటుంది. అంతేగాని మరొకటేం కాదు. అలాగే మిగతా 3 పాదాలు మంచిదే. ఉత్తరా నక్షత్రాన్ని కూడా చూసుకుంటే మాతృపితృగండము ఉత్తరా నక్షత్రం కూడా అది మళ్ళీ 1వ పాదమే. మిగతా 2, 3, 4 పాదాలు మంచివే. చాలా మంది ఇప్పుడు ముహూర్తం పెట్టుస్తారు కదా ఒక్కోసారి ఎవరైనా సంతానం కోసం అని, అంటే ఈ సి సెక్షన్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఆ రోజు ఉత్తర నక్షత్రం ఉందంటే మొదటి పాదం తప్పించి 2, 3 పాదాల్లో టైం చూసుకుంటారు. అనవసరంగా ఎందుకు గండంతో పిల్లల్ని పుట్టించడం అనేటువంటిది, వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు అనే భావంతో చేస్తారు అట్లా. ఓకే. అలాగే హస్తా నక్షత్రం మొదటి 2 పాదాలు మంచివి, 4వ పాదం కూడా మంచిదే చెప్పాలంటే హస్తా నక్షత్రము. కాకపోతే 3వ పాదం మాత్రం ఇక్కడ కొంచెం తల్లిదండ్రులకి గండ సమయాలు నడుస్తుంటే కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమీ లేదు, తల్లిదండ్రికి అసలు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఇందులో కూడా గండంలో కూడా 4 రకాలుగా ఉంటుంది. అగ్నిగండమా అంటే ఇప్పుడు ఏ దీపావళి రోజు ఏదో చేస్తున్నాము, వెలిగిస్తున్నాము, లేకపోతే ఏదైనా పవర్ రిలేటెడ్ ఏదైనా రిపేర్ చేస్తున్నారు, లేదా జలగండమా వాటర్ ప్లేసెస్కి జలగండం ఉందనుకోండి ఆ కొద్ది కాలం వెళ్ళకుండా ఉంటారు. అగ్నిగండమా జలగండమా వాయువు రూపంలో అంటే వాళ్ళకి ఏదైనా బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవి చూసుకోవాలి. అది దాన్ని బట్టి ఉంటుంది గండం అనేటువంటిది. ఇక హస్తా నక్షత్రం తర్వాత మనం చూసుకోవాల్సిన నక్షత్రం ఏంటి అని చూసుకుంటే కనుక చిత్తా అండి. చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు కూడా మాతృపితృగండాలుగా చెప్పారు. అలా అని వెంటనే మొదటి 2 పాదాలు చిత్తా నక్షత్రం పట్ల అమ్మో తల్లిదండ్రులకి ఏమైపోతుందని కాదు. ఇది కేవలం స్వల్ప దోషం మాత్రమే, నక్షత్ర దోషం. ఇదేదో పెద్ద దోషంగా చిత్రీకరించేసి ఏదో అయిపోతుందని అనుకోకూడదు. ఇది కేవలం చక్కగా అభిషేకం చేయించుకోవడం ద్వారా పోతుంది, నక్షత్ర శాంతి చేయించుకోవడం ద్వారా పోతుంది. అది కూడా ఎప్పుడు ఎగ్జంప్షన్స్ ఉన్నాయి చాలా దీనికి. లగ్నానికి లేదా చతుర్థానికి మంచి శుభగ్రహ దృష్టి ఉంది, పితృడికి ఏమవ్వదు, మాతృడికి ఏమవ్వదు, 4, 9 భావాలు బాగున్నాయి, ఏముండదు. ఎందుకంటానండి ఇప్పుడు చిన్నగా ఏదో ఆ రోజు కొంచెం ఏదో చిరాగ్గా ఉందనే వరకే వస్తుంది, కానీ అది ఏదో గండం అయిపోతుందని మాత్రం లేదు. ఏదో ఇలా వెళ్ళాల్సింది అక్కడి నుంచి ఏదో బైక్ వచ్చి ఆగిపోయాం ఇలా వెళ్ళిపోయింది అంటే చాలా చిన్న స్వల్పంగా పోతుంది గండం కనుక పెద్దగా లేకపోతే. అదేవిధంగా
విశాఖ నక్షత్రం దాని తర్వాత విశాఖ 4 పాదాలు దోషంగా చెప్పడం జరిగింది. అది సామాన్య దోషమే, దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఇక జ్యేష్ఠ నక్షత్రం కనుక చూసుకుంటే ఇక్కడ సౌఖ్యహాని అంటారు. అంటే పిల్లవాడు 4వ స్థానం ఎలా ఉందో చెక్ చేయాలి ఈ జ్యేష్ఠ నక్షత్రం కనుక పుడితే, మొదటి పాదంలో పుడితే. ఇక 2వ పాదం మంచిదే, 3, 4 పాదాలు మాత్రం 3వ పాదం పితృగండము, 4వ పాదం మాతృగండంగా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా పితృగండం అంటే 9వ స్థానం ఎలా ఉంది, 9వ స్థానానికి వ్యతిరేకమైనటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా, ఓకే. మాతృగండం అంటే 4వ స్థానం ఎలా ఉంది, 4వ స్థానం వ్యతిరేకం అంటే ఏంటి, 3వ అధిపతి మహాదశలు, 6వ అధిపతి మహాదశలు, లేదా 11వ అధిపతి మహాదశలు నడిచేటప్పుడు అక్కడ ఇబ్బంది అనేటువంటిది ఇస్తుంది. మూలా నక్షత్రం కూడా సామాన్య దోషం, 3 పాదాలు, 4వ పాదం దోషం లేదు. ఈ మూలా నక్షత్రం విషయంలో కూడా కొంతమందికి అపోహలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకుల్ని పెళ్లి చేసుకుంటే మన మూలకున్న వాళ్ళు పోతారని. అసలు ఏమి లేదండి, అలాగే మూలకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎందుకు చెప్పగలం ఇలాగా అంటే రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు మూలా నక్షత్ర జాతకులు ఒక 10,000, 20,000, కనీసం 50,000 జాతకాలు తీసుకొని నిజంగానే మూలా నక్షత్ర జాతకుడు పుట్టినప్పుడు మూలకున్నవాడు పోయాడా వాళ్ళందరికీ కనుక్కోవాలి. అవును అవును. పోలేదు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, 99% పోలేదనే వచ్చింది. మీరు చేశారా దీనిపైన రీసెర్చ్? అయ్యో చాలా, అసలు నా జీవితం అంతా రీసెర్చ్కి అదే మీరు మామూలుగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా. నా జీవితం అంతా రీసెర్చ్కి అయిపోయింది. రీసెర్చ్ కొన్ని లక్షలు ఖర్చు అయ్యాయి చెప్పాలంటే. ఓకే ఓకే. మరి ఖాళీగా ఉంటే ఏం చేస్తామండి, ఖాళీగా మనం రీసెర్చ్ చేసుకుని కూర్చోవాలి, వేరే పనులు ఏం చేసుకోలేము. అంతే. మరి అప్పులు చేయాల్సి వస్తుంది పరిస్థితి. అప్పులు కూడా అయిపోయాయి దానివల్ల. అప్పులు చేసి మరి రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితి, అప్పులు తీర్చుకోలేక మళ్ళీ తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం. అవన్నీ కూడా జరిగాయండి. అంటే ఊరికనే శాస్త్రం ఒక శ్లోకం చెప్పేసి ఉన్నారు అంటే ఆ శ్లోకం యాజ్ ఇట్ ఈజ్గా ఎంతవరకు పనిచేస్తుంది, నిజంగానే పనిచేస్తుందా పనిచేయదా అంటే ఆయన శ్లోకం తప్పు కాదు, శ్లోకంలో నిగూఢమైన అంశం అసలు ఏముంది అక్కడ, అలా మనం చెక్ చేసుకోవాలి. అలాగే మూలా నక్షత్రానికి ఇలా అయితే పూర్వాషాఢ మొదటి పాదము 4వ పాదం శుభమేనండి, దోషమేం లేదు. అయితే శిశుగండం 2వ పాదానికి ఇస్తారు, 3వ పాదం మాతృపితృగండం. అంటే ఎంతసేపు శిశువు, పితృ లేదా మేనమామ వీళ్ళకి చుట్టూ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పిల్లడు పుట్టినందుకు గండం కాదు ఇక్కడ. ఈ పిల్లవాడు పుట్టకముందే వాళ్ళకి ఆల్రెడీ జాతకాల్లో ఉంటుంది, ఈ పిల్లవాడు ద్వారా తెలియబడుతుంది అక్కడ. అంటే నేను ఎగ్జాంపుల్ నిన్న ఉక్రెయిన్ రష్యా కొట్టుకున్నారు, వీళ్ళు ఒక 30-300 ఇవి పంపించారు, వాళ్ళకి ఇంకోటి మిసైల్ వేసాడు. ఇవాళ పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చింది కాబట్టి వాళ్ళు వేసుకోలేదు, వాళ్ళు వేసుకున్నారు కాబట్టి పేపర్లో వచ్చింది. అలాగే శిశువు కూడా వాళ్ళకి ఆ జాతకాల్లో దోషాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన శిశువు ఇక్కడ పుట్టాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆఖరిగా రేవతి నక్షత్రం అండి, 3 పాదాలు మంచిదే, 4వ పాదం మాత్రం గండాంతర భాగం అవుతుంది అది. అందుకని కొంచెం అష్టమ స్థానం బాగోపోయిన శిశువుకి, అంటే ఇక్కడ ఏంటి కేవలం నక్షత్రాన్ని పట్టుకోవడమే కాకుండా అష్టమం ఎలా ఉంది, ఆరోగ్య స్థానం ఎలా ఉందో చెక్ చేసుకుని వాటికి సంబంధించిన దానాలు ఇచ్చుకున్నట్లయితే, ముఖ్యంగా రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే ఎటువంటి దోషము ఉండదు. ఇంకోటి ఏంటంటే పరిపూర్ణంగా మీరు భగవంతుని నమ్ముకొని అమ్మవారు ఉంది నాకేంటని నమ్ముకునేవాడు దేనికి భయపడ్డు. ఎందుకు భయపడాలి, అమ్మవారు ఉందని నువ్వు నమ్ముతున్నావు, నమ్మినప్పుడు ఇంకెందుకు భయం నీకు. అంటే మొత్తానికి ఏదైనా దోషాలు ఉన్నా కూడా మనం పెద్దగా భయపడాల్సిందేం లేదు, ఆ శాంతి చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉన్నప్పటికీ ఎవరికి గండం ఉందో వాళ్ళది కూడా పరీక్షించిన తర్వాత మనం ఫైనలైజ్ చేయాలి, ముందుకెళ్తే బెటర్గా ఉంటుంది. అప్పుడు అలా కాకుండా ఫైనలైజ్ చేయకూడదు. ఓకే. మీరు అన్నట్టుగా ఈ నక్షత్రాలు కూడా ఒక నక్షత్రం పేరు చెప్పగానే ఇంక ఈ నక్షత్రంలో పుట్టిండ్రంటే ఇంక ఇంట్లో ఏది కలిసి రాదు అని చెప్పి చిన్నగా ఇంట్లో ఎవరికన్నా ఏదైనా దాన్ని దీనికే లింక్ పెట్టడము, ఇట్లా ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంచెం ఇవన్నీ పూర్తిగా దాని గురించి తెలుసుకోకపోవడం వల్ల చేసే తప్పిదాలు అవన్నీ కూడా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి